రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మన మనుషులకే కాదు, వాహనాలకు కూడాను. మనకి ఎన్ని వాహనాలు ఉంటే అన్ని వాహనాలకి కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉంటాము. స్కూటీ, బైక్, కారు, ఏదైనా సరే, ఎలాంటి వాహనమైనా. ఎందుకంటే మనము ఎవరినైనా గుద్దినా, మనల్ని ఎవరైనా గుద్దినా, మనకి ఏదైనా హార్మ్ జరిగినా, వెహికల్ కి ఏదైనా డ్యామేజ్ జరిగినా, సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. ఒకవేళ మనిషికి అయితే, మనిషికి ఏదైనా జరిగితే దానికి సంబంధించిన కాలో చెయ్యో విరిగిపోయి విపరీతమైన ఏమైనా జరిగినా దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐదర్ ఆ వ్యక్తి గనుక మరణిస్తే నామినీ పేరు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇస్తారు. సో అది దేనికైనా, వెహికల్ డ్యామేజ్ అయితే వెహికల్ కి సర్వీస్ అవుతుంది. అండ్ మనకి ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి మనం ఇన్ కేస్ డెత్ అయినా కూడా మనకి దానిలో కూడా కొంత అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. సో దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇవి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళకి అవి ఏంటన్నది తెలుసు. ఎలా అయితే ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది అనేది. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బట్టే మనం అది క్లెయిమ్ చేసుకుంటాము. మన డబ్బులు మనం తీసుకుంటాం తిరిగి. అయితే కొంతమంది అతి తెలివిగాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అంటే లేడీస్ కూడా చెప్తున్నాను, మగవాళ్ళనే అనట్లేదు. అతి తెలివిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళని లేపేస్తే ఇన్సూరెన్స్ మనకే క్లెయిమ్ వస్తుంది. చక్కగా డబ్బులు తీసుకొని మనం ఎక్కడికైనా చెక్కేయొచ్చు. ఇది మనం గతంలో సినిమాల్లో చూసాము. ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి చూసాము. అది ఆల్మోస్ట్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆ సినిమా చూసిన తర్వాత అంతకు ముందర కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్లే రియాలిటీ కండిషన్స్‌ని బట్టి ఆ సినిమాని కూడా తీశారు. ఇన్సూరెన్స్ పేరుతోని ఇన్సూరెన్స్ చేసిన ఏజెంటే వాళ్ళని మర్డర్స్ చేయించడము, ఆ క్లెయిమ్స్ అన్ని తీసుకోవడము, ఆ దొంగ ఇన్సూరెన్స్‌లు చేయించడం, అసలు లేని వ్యక్తులకి ఇన్సూరెన్స్ చేయించి క్లెయిమ్స్ చేయడం, ఇలాంటివన్నీ చూసాం. సో, ఆ మధ్యలోని ఇన్సూరెన్స్ కంపెనీస్ అలాగే ఈ వ్యక్తి గూడా, ఇద్దరు గూడా ఒకటైపోయి ఆ అమౌంట్‌ననేది కొట్టేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఇలా గూడా జరుగుతుంది. కొన్ని జరిగినియి. దాన్ని అకార్డింగ్ దట్ ఆ సినిమా తీశారు. అయితే ఇప్పుడైతే మాత్రము ఈ రకంగా గూడా డబ్బులు తీసేసుకోవచ్చు. ఎందుకంటే కోట్ల రూపాయల ఫండ్ ఉంటుంది. మనం ఒక సంవత్సరం ఒక్క ఈఎంఐ కట్టినా గూడా సెకండ్ ఇయర్ నుంచి అది లైవ్‌లోకొస్తుంది కాబట్టి, సెకండ్ ఇయర్ అంటే ఆ లైవ్‌లోకి 30 డేస్ టైమ్ అట్లా తీసుకుంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి గూడా అది లైవ్‌లోకొస్తుంది. అప్పటి నుంచి గూడా ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే ఆయన చనిపోయిన ఫండ్ అనేది ఇస్తారు. ఎంత ఉందనేది, కొంతమంది 1 సీఆర్ చేస్తారు, 50 లాక్స్‌కి చేస్తారు. కొంతమంది 3 సీఆర్‌కి చేస్తుంటారు, 5 సీఆర్‌కి చేస్తూ ఉంటారు క్లెయిమ్. అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి సంవత్సరానికి ఎంత కట్టుకోగలుగుతారో అంత ఈఎంఐ అంత పేమెంట్ అనేది కట్టుకొని ఇన్సూరెన్స్ వాళ్ళు దానికి ఒక ఇంత మెచ్యూరిటీ పీరియడ్ అనేది పెట్టుకొని చేస్తారు. అయితే ఇందులోనే కొన్ని రూల్స్ ఉంటాయి. నేచురల్ డెత్స్ అనేవి ఉండాలి. అంటే నేనేదో కత్తితో పొడి చేసుకొని చచ్చిపోయి నేనేదో అంటే ఇన్సూరెన్స్‌లు రావు. అలాగే మనం ఏదో ఆత్మహత్య చేసుకుంటే ఫ్యామిలీకి వచ్చేస్తుంది అని అన్నా కూడా, ఇది ఆత్మహత్య కావాలని చేసుకున్నారని తేలితే ఇన్సూరెన్స్ అమౌంట్ రాదు. నేచురల్ యాక్సిడెంట్ ఏదైనా జరిగుండాలి. లేదా ఇంట్లోని మనకి నేచురల్ డెత్ ఏదైనా ఎక్కడ చనిపోయినా కూడా ఒక నేచురల్ డెత్ అనేది జరగాలి. సో అలాంటప్పుడు మాత్రమే కుటుంబానికి ఉపయోగపడడం కోసం, భవిష్యత్తులో భార్య, పిల్లలు, తల్లిదండ్రుల దీనికోసము, లేదా మన వెనకున్న వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని ఆసరాగా చేసుకొని కొత్త ట్రెండ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గూడా ఈ కేసెస్ అనేవి చాలా వరకు ఈ మధ్య కాలంలో బయటపడుతూ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అమౌంట్ కోసము ప్రేమించిన అంటే అక్రమ సంబంధం పెట్టుకొని, అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తి కోసము భర్తకి ఇన్సూరెన్స్ చేయించి మరి ఆ వ్యక్తిని లేపేయడం అనేది నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో, మంచిర్యాలకి సంబంధించిన ఒక 40 ఏళ్ల వ్యక్తి, వ్యక్తికి తన భార్య ఇన్సూరెన్స్ చేసుకుందాము. ఇన్సూరెన్స్ చేసుకుంటే, ఈయన పేరు సాయి కుమారు. ఇన్సూరెన్స్ చేసుకుందాం. చేసుకుంటే మనకి ఏదైనా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో పిల్లలకో మనకో ఏదైనా అవసరం గదా! కొంత అమౌంట్ అనేది మనం దాచిపెట్టుకుంటే ఎప్పుడైనా మనకది అంటే చనిపోతే డబ్బులొస్తాయి అనేది గాకుండా, ఇవన్నీ ఏదో ఇన్సూరెన్స్ గురించి అందరం అలాగే ఆలోచిస్తాం. ముందే చావు గురించి ఎందుకు ఆలోచించడం అంటే తప్పదు. ఇన్సూరెన్స్‌లో మాత్రం నెక్స్ట్ వచ్చే మన మరణం గురించి ఆలోచించి గూడా మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటాం. ఇది ఓన్లీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం. సో, ఇలా చేయించి అతనితోని ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకొని 3,00,00,000 ఇన్సూరెన్స్‌ని ఆ భర్తతో చేయించి, వెంటనే ఒక నెల, 2 నెలల తర్వాత లేపేస్తే డౌటొచ్చేస్తుందని, ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి, ఓపిక పట్టి, ఆ ప్రియుడితోని అతన్ని ఎలా లేపేయాలని ప్లాన్ జేసి, తనకి పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా అని కనుక్కొని, ఒక వ్యక్తితోని పాత శత్రుత్వం ఉంటుంది. మనకు కామన్‌గా ఏదో ఒక గొడవ జరుగుతుంటే కొంతమంది మనకు శత్రువులుంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈడెక్కడ దొరుకుతాడా? ఎక్కడ వీడిని దెబ్బ కొడదామా బాధపడేలాగా? లేదు కొంతమందయితే ఇంకా అకృత్యంగా పోయి ఇంకా లేపేద్దాం, ఇట్లాంటివన్నీ గూడా క్రిమినల్ మైండ్ సెట్‌తో ఉన్నవాళ్ళుంటారు. సో, అలాంటి వారు ఎవరున్నారని కనుక్కొని మరి అలాంటి వాళ్ళతోని
వీళ్ళు చేతులు కలిపి ప్లాన్ చేసుకొని ఆ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తిని లేపేసే ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఈవిడ కూడా అట్లానే చేసింది. సో నీకు ఒక గ్యాంగ్ తోని ప్లాన్ చేసుకో, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఇది గోల్డెన్ ఛాన్స్, నువ్వు ఉపయోగించుకో. సో నీకు ఆల్రెడీ నా హస్బెండ్ అంటే పడదు కాబట్టి నీకు నీ కక్షను తీర్చుకోవడానికి నేను ఒక గోల్డెన్ అవకాశం ఇస్తూ ఉన్నాను. నువ్వు ఒక గ్యాంగ్ ని సెట్ చేసుకొని అతన్ని లేపేస్తే నేను నీకు ఇంత అమౌంట్ అనేది నేను ఇచ్చేస్తాను. సో నాకు అడ్డం తొలగిద్ది, నీకు కూడా కసి తీరినట్టు ఉంటుందని. సో ఆబ్వియస్లీ కక్ష ఉన్నవాడు ఏంటంటే నా చేతులతో నేను చంపాలని ఆలోచిస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎన్నో పథకాలు వేస్తూ ఉంటారు. సరే నేను ఆలోచించకుండానే నా కాళ్ళ దగ్గరికే ఈ ప్లాన్ వచ్చింది కదా, దీన్ని నేను యూటిలైజ్ చేసుకోవాలి, డబ్బుకు డబ్బు వస్తుంది, కక్షకు కక్ష తీరుతుంది, వన్ షాట్ ఫర్ టూ బర్డ్స్. సో దీన్ని ఫార్ములాని అమలు చేశారు. మొత్తానికైతే సుపారీ తీసుకున్నారు, సుపారీ గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని సరదాగా సరే మన పాత గొడవ ఏదైతే ఉందో దీన్ని మర్చిపోదాం మన ఇద్దరమేను, సరే ఓ పెగ్గేద్దాం పదా అని చెప్పేసి ఆయన్ని మద్యం తాగించి చంపాలని ప్లాన్ చేసి ఊరి చివరిలో ఉన్న ఒక ప్రాంతం దగ్గర తీసుకుని వెళ్ళి గ్యాంగ్ అంతా కూడా కూర్చొని ఫ్రెండ్లీగా అతనితో మంచి మాట్లాడుతూ అతనికి మందు పోయించి మొత్తానికి తల మీద ఒక బలమైన సుత్తితోని బలంగా దెబ్బ కొట్టారు. దెబ్బ కొట్టి అతన్ని మళ్ళా బైక్ మీద ఎక్కించి కొంత దూరంలోన అతన్ని బండితో పాటు పడేశారు రోడ్డు మీద. దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే ఇది ఒక న్యాచురల్ డెత్ కింద వెళ్తుంది, క్లైమ్ వచ్చేస్తుంది అని. అయితే ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగేటప్పుడు కంపల్సరీగా కేసు అనేది క్లైమ్ చేస్తారు. ఇది మర్చిపోయారు వాళ్ళు. అందుకే అసలు ఒక మర్డర్ ప్లాన్ చేశారని అంటే అది ప్రొఫెషనల్స్ కూడా దొరికిపోతూ ఉంటారు. చిన్న చిన్న హింట్స్ ఎక్కడైనా దొరికేస్తాయి. ఇంత తెలివి లేకుండా పిచ్చి పిచ్చిగా ప్లాన్లు చేసి అవతల వ్యక్తిని అనవసరంగా చంపేసేసి వీళ్ళు జైలుకెళ్ళి ఒక పనికి మాలిన పని అన్నమాట ఇది. ఇట్లాంటివి అసలు వర్కౌట్ అవ్వనే అవ్వవు. ఏ రోజుకైనా జైలు పాలు అవ్వాల్సిందే. అసలు ఒక మనిషిని మనం ప్రాణం తీసేసి మనం బెనిఫిట్ అవుదాము అని ఆలోచించే వాళ్ళు ఏ రోజు కూడా సుఖం ఉండదు. ఖచ్చితంగా అంతకన్నా దారుణమైన మరణాలు, అంతకన్నా దారుణమైన శిక్షలు అనుభవిస్తారు. తప్పకుండా దొరికిపోతారు. దొరకలేదు అన్న కేసెస్ అసలు లేనే లేవు. ఒక 1000లోన ఒక కేసు ఏదైనా ఒకవేళ ఉండిపోయినా కూడా ఎవరో ఇంకొక ఆఫీసర్ కొత్తోడు వచ్చినప్పుడు ఆ కేసుని హ్యాండిల్ చేసి దాన్ని క్లియర్ చేస్తారు. సో దయచేసి ఇలాంటివి చేసేటప్పుడు మీ ప్రాణాల మీదకి, మీ జీవితాల మీదకి తెచ్చుకునే పనికిమాలిన ప్లాన్స్ చేసి ఇలాంటి పనికిమాలినవన్నీ చేసి అనవసరంగా జైలు పాలు కాకండి. అసలు ఒక మనిషిని చంపే హక్కు మనకు లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా నచ్చకపోతే ఆడవాళ్ళు కూడా ఇలాంటి కనెక్షన్స్ ఉంటే అతనితో వెళ్ళిపోండి. నిజంగానే అతని మీద మీకు నమ్మకం ఉంటే. అంతేగాని భర్తని చంపే హక్కు గాని, ఒక పిల్లల్ని చంపే హక్కు గాని ఎవరు ఎవరికీ ఇవ్వలేదు. కోర్స్ వెళ్ళిపోండి అని చెప్పడం తప్పు. అంటే మీరు చంపే కన్నా మీకు అది బెటరు అని అనడం. సో ఎప్పటికైనా మీరు దొరికిపోతారు. తీసుకెళ్ళినోడు ఎట్లా చూసుకుంటాడో తెలీదు. లేదా వెళ్ళిన అమ్మాయి ఎలా ఉంటదో తెలీదు. ఎప్పుడైనా సరే ఇవి రివర్స్ అవుతాయి. ఇన్ని చూస్తున్నా కూడా ఎక్కడ మార్పు రావడం లేదు. అది చాలా బాధపడాల్సిన అంశం దీనిలోనే. అయితే ఈ విషయంలో మాత్రం మొత్తానికి వీళ్ళు మర్డర్ ప్లాన్ చేశారు. ఇది యాక్సిడెంట్ కాబట్టి దాన్ని పోలీసులు వెంటనే కంప్లెయింట్ తీసుకొని ఎవరో ఫోన్ చేస్తే వెంటనే అతను తీసుకునెళ్ళి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌కి పెట్టేటప్పటికి ఆల్రెడీ అతను డెడ్ అయ్యి ఉన్నాడని చెప్పారు. వెంటనే పోస్ట్‌మార్టం రిపోర్ట్ అరేంజ్ చేశారు. అతన్ని బలంగా సుత్తితో గాని ఏదైనా బలమైన ఒక వస్తువుతోని మోది చంపేశారు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. సో ఇన్సూరెన్స్ ఆబ్వియస్‌లీ రాదు. ఇన్సూరెన్స్ రాదు సరికదా! అతను పోయాడు. ఈ వీళ్ళిద్దరూ జైలు పాలవుతారు. వీడికి ప్లాన్ చేసిన సుపారీ గ్యాంగ్ జైలు పాలవుతారు. సో ఓవరాల్‌గా పిక్చరు ఈ ప్లాన్ మొత్తం ఫెయిల్యూర్. అది మొత్తానికి. ఈ విషయానికి సంబంధించి ఇలాంటి ఇన్సూరెన్స్ డెత్స్ గతంలో గూడా తల్లిదండ్రులను గూడా చంపేసిన వాళ్ళున్నారు. దయచేసి ఇలాంటివి చేయకండి. కష్టపడి సంపాదించండి. లేకపోతే వెయిట్ చేయండి మీ టైం వచ్చే వరకును. అడ్డగోలుగా సంపాదించేద్దాం, అడ్డగోలుగా లేపేద్దాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పట్టుబడిపోతారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే పెట్టండి. సో దీని విషయంలో ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి గూడా భయపడుతున్న సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేశారు. బట్ అట్లాని ఇన్సూరెన్స్ చేసుకోవడం మానేయకండి. అందరూ అలా చేస్తారని లేదు. బట్ మీ సేఫ్టీలో మీరుండండి. భార్య అయినా, భర్త అయినా సరే. మీ జాగ్రత్తలో మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఇప్పుడు మన ముందున్నాయి.